12th మేకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. రష్యా దేశానికి ప్రధానమంత్రిగా తిరిగి ఎవరు నియమితులయ్యారు? రష్యా దేశానికి ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? మిఖాయిల్ మిషుస్తిన్. రష్యా దేశానికి ప్రధానమంత్రిగా మిఖాయిల్ మిషుస్తిన్ను ఆ దేశ అధ్యక్షుడైన వ్లాదిమిర్ పుతిన్ తిరిగి పునర్నియామకం చేశారు. రష్యా ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? మిఖాయిల్ మిషుస్తిన్. ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? మే 10. ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ కమాండ్ కంట్రోల్ డిస్ప్లేస్ చట్టాన్ని గెజిట్లో పొందుపరిచారు. ఈ చట్టం ప్రకారం ఇది మే 10 నుంచి అమల్లోకి వచ్చింది. దీనికి సంబంధించిన బిల్లు 2023 వర్షాకాల సమావేశంలో పార్లమెంట్ ఆమోదం పొందినది. డిజిటలైజేషన్ ప్రణాళిక అమలుకు ప్రభుత్వ చర్యల నేపథ్యంలో ఈ తాజా పరిణామం చోటు చేసుకుంది. సైన్యం, వాయుసేన, నౌకాదళం సామర్థ్యాలను ఏకీకృతం చేయడం, వాటి వనరులను యుద్ధాలు, సైనిక చర్యలకు సమర్థంగా వినియోగించుకోవడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? మే 10. 46వ అంటార్కిటిక్ ట్రీట్ కన్సల్టేటివ్ సమావేశం ఎక్కడ జరుగుతున్నది? 46వ అంటార్కిటికా ట్రీట్ కన్సల్టేటివ్ సమావేశం ఎక్కడ జరగనున్నది? కొచ్చి. 46వ అంటార్కిటిక్ ట్రీట్ కన్సల్టేటివ్ మీటింగ్ మరియు పర్యావరణ పరిరక్షణ కమిటీ యొక్క 26వ సమావేశం మే 20 నుంచి 30 తేదీలలో కొచ్చిలో నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అంటార్కిటికాలో కొత్తగా పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు భారత్ అధికారికంగా ప్రకటించనున్నది. భారతదేశం అంటార్కిటికాలో 2 క్రియాశీల పరిశోధన కేంద్రాలను కలిగి ఉంది. అవి మైత్రి మరియు భారతి. గ్లోబల్ గవర్నింగ్ బాడీ ఆఫ్ రెజ్లింగ్ నిషేధించిన భారతీయ రెజ్లర్ ఎవరు? గ్లోబల్ గవర్నింగ్ బాడీ ఆఫ్ రెజ్లింగ్ నిషేధించిన భారతీయ రెజ్లర్ ఎవరు? బజరంగ్ పునియా. ఇటీవల ప్రపంచ రెజ్లింగ్ గవర్నింగ్ బాడీ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియాను ఈ ఏడాది చివరి వరకు సస్పెండ్ చేసింది. అంతకుముందు అతను డోపింగ్ పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించడంతో నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అతనిని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. అయితే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బజరంగ్ శిక్షణ కోసం దాదాపు 9 లక్షలను ఆమోదించింది. భారతీయులకు వీసా రహిత ప్రవేశం కోసం ఇటీవల ఏ దేశం గడువును పొడిగించింది? శ్రీలంక. శ్రీలంక తాజాగా భారతీయుల కోసం వీసా రహిత ప్రవేశానికి గడువును మరోసారి పొడిగించింది. శ్రీలంక యొక్క ఈ చొరవ భారతదేశం, చైనా, రష్యా, జపాన్, మలేషియా, థాయిలాండ్ మరియు ఇండోనేషియా పౌరులకు వీసా లేకుండా 30 రోజుల పాటు శ్రీలంకకు ప్రయాణించవచ్చు. ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో అక్టోబర్లో ఈ పథకాన్ని శ్రీలంక ప్రభుత్వం ప్రారంభించింది. HDFC లైఫ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? కైకి మిస్త్రీ. HDFC లైఫ్ చైర్మన్గా కేకి మిస్త్రీ నియామకాన్ని బీమా నియంత్రణ మరియు అభివృద్ధి అథారిటీ IRDAI ఆమోదించింది. దీపక్ పరేఖ్ స్థానంలో ఆయన ఎంపికయ్యారు. హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ HDFC లిమిటెడ్కు వైస్ చైర్మన్ మరియు CEOగా ఉన్నారు. భారతదేశం ఇటీవల ఏ దేశం నుండి తన సైనిక సిబ్బందిని ఉపసంహరించుకుంది? మాల్దీవులు. మాల్దీవుల నుంచి భారత సైనిక సిబ్బందిని వెనక్కి పంపుతున్నట్లు భారత విదేశాంగ శాఖ తాజాగా ప్రకటించింది. మాల్దీవులలో మానవతా మరియు వైద్య తరలింపు సేవలను అందించడానికి భారత సైనిక సిబ్బంది 2 హెలికాప్టర్లు మరియు 1 డోనియర్ విమానాన్ని నడుపుతున్నారు. మొహమ్మద్ ముయిజీ నేతృత్వంలోని మాల్దీవుల ప్రభుత్వం అధికారికంగా తమ సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని భారత్ను అభ్యర్థించింది. కొత్త పేలుడు పదార్థాల బిల్లు 2024ను తీసుకువచ్చారు. ఈ పేలుడు పదార్థాల చట్టం ఏ సంవత్సరంలో ప్రతిపాదించబడింది? కొత్త పేలుడు పదార్థాల బిల్లు 2024ను తీసుకువచ్చారు. ఈ పేలుడు పదార్థాల చట్టం ఏ సంవత్సరంలో ప్రతిపాదించబడినది? 1884లో. పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్యం DPIIT ప్రమోషన్ డిపార్ట్మెంట్ ప్రతిపాదించిన ప్రకారం భారత ప్రభుత్వం పేలుడు పదార్థాల చట్టం 1884ని
కొత్త పేలుడు పదార్థాల బిల్లు 2024తో భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చొరవ నిబంధనలను నవీకరించడానికి, ఉల్లంఘనలకు జరిమానాలను పెంచడానికి మరియు పేలుడు పదార్థాలకు సంబంధించిన లైసెన్సింగ్ విధానాలను క్రమబద్ధీకరించడానికి, మెరుగైన సమ్మతి మరియు భద్రతా ప్రమాణాలు నిర్ధారించడానికి ప్రయత్నిస్తుంది. గగన్ స్ట్రైక్ 2 పేరుతో భారత సైన్యం మరియు భారత వైమానిక దళం ఏ రాష్ట్రంలో సంయుక్త విన్యాసాలను నిర్వహించాయి? పంజాబ్. ఇండియన్ ఆర్మీ, కర్ కార్ప్ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ IAF సంయుక్తంగా నిర్వహించిన గగన్ స్ట్రైక్ 2 ఉమ్మడి వ్యాయామం పంజాబ్లో జరిగింది. ఈ వ్యాయామం ప్రక్రియను మెరుగుపరచడం మరియు యాంత్రిక కార్యకలాపాల దాడి హెలికాప్టర్ల వినియోగాన్ని ధృవీకరించడం, భారత సాయుధ దళాల యొక్క 2 శాఖల మధ్య సినర్జీ మరియు జాయింట్ మిషన్షిప్ను ప్రదర్శించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆయుష్ మంత్రిత్వ శాఖలో డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? సుబోధర్ కుమార్. తమిళనాడు కేడర్కు చెందిన 2010 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ IAS అధికారి సుబోధ్ కుమార్ ఆయుష్ మంత్రిత్వ శాఖలో డైరెక్టర్గా నియమితులయ్యారు. ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోని లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.